ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక 2 వచనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కొలస్సీ సంఘానికి వ్రాస్తూ 21-22 వచనాలు చూసినట్లయితే, ప్రియబిడ్డలారా, 3 శ్రేష్టతలు మనం పోగొట్టుకున్నాం. నెంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఒకనాడు నువ్వు పోగొట్టుకున్న సంధి, సమాధానం, సహవాసము. సంధి అంటే స్నేహము, సమాధానం అంటే పీస్, సన్నిధి అంటే ప్రజెన్స్. కొలస్సీ సంఘమా, ఎంత దౌర్భాగ్యత స్థాయిలో స్థితిలోని ఉన్నావు, అన్నీ పోగొట్టుకున్నావు. ఆ దేవాది దేవునికి యొక్క ఆశ ఏంటంటే, నా యొక్క పోలికలోకి, నా యొక్క రూపంలోనికి రావాలి. ఇన్ మై లైక్నెస్ అండ్ ఇన్ మై ఇమేజ్. ఏ రోజైతే ఆదాము అవ్వలు వారికి దేవుని చేత ఇవ్వబడిన ఆత్మీయ అభిషేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారో, అప్పటి నుంచి దేవాది దేవునికి ఒకటే ఆశ ఏంటంటే, దేవునితో పోగొట్టుకున్న సంధి, సహవాసము, సన్నిధి. దేవాది దేవుని యొక్క స్థలములో తనను ఆ యొక్క ప్రతిష్ఠించుకొని ఏమంటే, నీకు సంధి లేదు దేవునితో, నీకు సమాధానం లేదు దేవునితో, నీకు సహవాసం లేదు దేవునితో. కానీ నీ యొక్క దుర్మార్గ దుష్ట కార్యములను బట్టి దూరస్తులయ్యారు. కానీ మన తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపాడో తెలుసా? ప్రస్తుత కాలపు ఆ యొక్క దుష్టత్వం నుంచి మిమ్మల్ని విమోచించుటకు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపాను. ఈజ్ ఎ రైచియస్ పర్సన్, ఈజ్ ఎ ట్రస్ట్వర్తీ పర్సన్. ఆయన నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు, నిర్దోషి, నిష్కలంకుడు, నిర్మలాత్ముడు, విమలాత్ముడు, పాపుల్లో ప్రత్యేకపరచుకున్నవాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాప విమోచన. పరిశుద్ధులుగా ఉండాలి, మీరు నిర్దోషులుగా ఉండాలి, మీరు నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆత్మ ఆయన ముందు నిలవబడినప్పుడు ఎలా ఉండాలి ఆయన కోరుతున్నారంటే, పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధముతో కూడిన ఆత్మగా ఆయన అక్కడ ఆయన ముందు నిలవబెట్టుటకు ఇష్టపడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకున్నట్లయితే, పాపములో పట్టుబడిన స్త్రీని వెంట పెడుతుంటారు, రాళ్ళు పట్టుకొని రువ్వుతుంటారు. ప్రభువును శోధించటే వారికి చాలా ముఖ్య అంశం. ప్రభువుని ఎలా ఒక తప్పిదంలో మనం పట్టుకోవాలి. ఈమె పాపంలో పట్టుబడ్డది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము అటువంటి స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలి. నువ్వేమంటావు? ప్రభు ఏమనరండి, ఆయన నేల మీద వ్రాస్తూ ఉంటారు. ఒకే మాట, మీరు పాపం లేని వారు మొదట రాయి వేయండి. సిగ్గుతో తల వంచుకొని వారు గాయపరచాలనుకున్న ఆ రాతిని కింద పడవేసి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అందుకోసమే దావీదు అంటున్నాడు, నా దేవా, నా ప్రభువా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. ప్రియబిడ్డలారా, మరి వాక్యంలో మనకు ఒక మంచి మాట ఉంటుందండి. శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబము అవి దేవుని వలన కలిగినవి కావు. వాక్యానుసారంగా చూస్తే 3 పాపములు నువ్వు చేయకూడదు. ఏంటంటే, మొదటిది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఆ యొక్క అవ్వ ఎంత సులువుగా మరి పడిందంటే పాపములో. ఆ పండు చూచినప్పుడు ఆహారమునకు మంచిది, అది మనం ఏం చెప్పొచ్చు అంటే శరీరాశ చెప్పవచ్చు. మనం కన్నులకు అందమైనది. సో అదేంటనమాట, నేత్రాశ. 3వది ఆ యొక్క సాతాను చెప్పింది, ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు దేవత వలె మార్చబడతావు, నీ కళ్ళు తెరవబడతాయి అనగానే అవ్వకు ఎంత జీవపు డంబం. ఐ వాంట్ బి ఎన్ ఏంజెల్, ఐ నెవర్ వాంట్ బి ఎన్ హ్యూమన్ బీయింగ్. మానవత్వం కాదు నాకు, అంత ఏం కావాలి, దైవత్వం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ఆజ్ఞ అతిక్రమించి మనము సంపాదించిన శాప పాప కూపంలోంచి విడుదల, విమోచన ఆయన ఏ విధముగా మనల్ని ఆయన తీసివేశాడో ఒక అద్భుతమైన మర్మం పరిశుద్ధాత్మ దేవుడు ప్రబోధించబోతున్నాడు. ప్రియబిడ్డలారా, ఈ దిద్దుబాటు దినాల మీ యొక్క హృదయము గాయపడాలి. ఆ యొక్క ముళ్ళ కిరీటము పరిశుద్ధాత్మ దేవునికి తల మీద గుచ్చుకున్నది. కానీ ఆ బాధ, ఆ వేదన మన హృదయాల్ని చీల్చి మన పాప స్థితిని అంతా దైవ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. తన పాపములు ఒప్పుకొని వాడిని విడిచిపెట్టేవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా పాపములను క్షమించండి ప్రభు. నా దోషములు నాకు చాలా భారంగా ఉన్నాయి. నీ రక్త ప్రోక్షణ ద్వారా నన్ను ఆత్మ
ఆత్మీయ స్వస్థత దయచేయండి అని ఉక్కుతూ మూలుగుతూ ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన వాడు, ఆయన సమీపస్తుడై ఉన్నాడు. ప్రియులారా, ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తే ఆయన క్షమించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు ఖచ్చితంగా. ఒకనాడు నీ యొక్క ఆత్మ దైవ సన్నిధికి తీర్పు కొరకు నిలవబడినప్పుడు నిన్ను నీచురాలిగా చూచి, ఇదిగో నీ కొరకు నిత్యము స్థాపించబడిన నరకంలోకి వెళ్ళిపో, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని చీకటి కొట్టులో వేయుటకు దేవుని చిత్తం కాదండి. నీవు పరిశుద్ధుడివి, నీవు నిర్దోషివి, నీవు నిజాతీపరుడువు, నీవు నిష్కలశుడుగా అక్కడ నేర్చబడి, ఇదిగో బలా నమ్మకమైన దాసురాలా, బలా నమ్మకమైన దాసుడా, జగత్తుత్పత్తి మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన స్థానంలో కూర్చో. ఏమంటే అది మనకు కావాలి. బయటకు త్రోయబెట్ట, అక్కడ పండ్లు కొరుకుట చీకటి. దట్స్ నాట్ ద ప్లేస్ దట్ వి డిజర్వ్. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ప్రేమామయుడు. ప్రేతోర్యమనే మందిరములో తండ్రి అయిన దేవుడు ఉచ్చరించిన శాపాన్ని కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ముళ్ళ తుప్పల్లోంచి వెలువడిన ఆ సూది ముళ్ళతో అల్లిన ఆ యొక్క ముళ్ళ కిరీటం ఆయన ధరించి శాపాన్ని సిలువలో ఆయన మృంగివేశాడు. మన పాపములన్నీ కూడా ఆయన వహించను, మన దోషములన్నింటినీ కూడా ఆయన భరించను. వ్యసనాక్రాంతుడయ్యను, అన్యాయపు తీర్పు పొంది కొనుక్కోబడెను. వదకు తేబడిన గొర్రెవలే, బొచ్చు కత్తిరించిన వాని మౌన రూపము దాల్చిన గొర్రెవలే ఆయన మౌనము దాల్చెను. నీకు వాటిల్లవలసిన మరణంలోంచి, లేకపోతే ఆ యొక్క అపజయములోంచి, లేకపోతే మీకు నా శాపమును ఆయన త్రుంచి వేసెను, తీసివేశాను. దేవుని నామమునకు మహిమ 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 కలుగునుగాక. ఆమేన్.